తప్పులు ఒక్కొక్కటి బయటికి వస్తుంటే, ప్రజల దృష్టికి వస్తుంటే, విచారణలో అవన్నీ కూడా వీళ్ళు తప్పు చేసినట్టు తెలుస్తూ ఉంటే, తేలుతూ ఉంటే, వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతమైన దాడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు, పత్రికలలో దాడి చేస్తున్నారు, ఛానల్స్లో దాడి చేస్తున్నారు. అవసరం అనుకుంటే ఛానల్స్లలో టైం స్లాట్స్ కొంటున్నారు, పత్రికలలో పేజీలు కొంటున్నారు, కొని మొదటి పేజీలో వార్త వచ్చే విధంగా చూసుకుంటున్నారు. ప్రైమ్ న్యూస్లలో ఛానల్స్లలో వచ్చినట్టుగా చూసుకుంటున్నారు. ఎందుకంటే నిధులు కూడా బాగా ఉన్నాయి, డబ్బులు కూడా బాగా ఉన్నాయి. దీన్ని దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వం పైన సంవత్సరం పూర్తి కాకముందే అది చేయలేదు, ఇది చేయలేదు, అది కాలేదు, ఇది కాలేదని నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక సంవత్సరం లోపు 18,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశారు. ఇంకొక నెల 10 రోజుల్లో మరొక 13,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేయబోతున్నారు. దేశంలో ఏ ప్రభుత్వమైనా ఒక సంవత్సరం లోపు 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసిన చరిత్ర ఉందా అని అడుగుతున్నాను. ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని నేను అడుగుతున్నాను. భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. రైతు రుణమాఫీ చేయడానికి ముందుకు రాలేదు. రైతు రుణమాఫీ చేస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీ సరైనది కాదని చెప్తున్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. మనము కాంగ్రెస్ కష్టపడ్డాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇక మన పని అయిపోయిందని చెప్పి చాలామంది బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేసే విమర్శలు మనం పట్టించుకోవడం, దానిపైన మనం స్పందించడం లేదు. దయచేసి మనందరం కూడా యాక్టివ్గా ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో మీ అందరినీ కూడా మీ రిజర్వేషన్లను బట్టి, మీ అర్హతలను బట్టి ఇక్కడ ఉన్న చాలా మందిని సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా చేసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. అది జరగాలి. ప్రజలు మనతో ఉండాలి అంటే మనం కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి. మనం నమ్ముకున్న కార్యకర్తలను, ప్రజలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రతిసారి ఒక మాట మాట్లాడుతున్నారు, కడియం శ్రీహరి అవకాశవాది, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అని. నేను ఈరోజు ఒక మాట చెప్పాలనుకున్నాను. దానికి టెండర్లు తీసుకున్నారు. మూడవది, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మంజూరైంది. నాలుగవది, గన్పూర్ను మున్సిపాలిటీగా త్వరలోనే అప్గ్రేడ్ చేయబోతున్నారని చెప్పి. ఇవి కాకుండా నీటిపారుదలకు సంబంధించి మన గణపురం నుంచి నవాబ్పేట పోయే కాలువ నవాబ్పేట వరకు మొత్తము కూడుకుపోయి ఉన్నది. నవాబ్పేట రిజర్వాయర్లో నీళ్ళు పోవడం లేదు. దాన్ని లైనింగ్ వర్క్స్ కూడా 150 కోట్ల రూపాయలు రేపో మాపో జీవో వస్తున్నది, మంజూరయ్యి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. నష్కల్ నుండి పాలకుర్తికి పోయే ప్రధానమైన కాలువ, జఫరాడ్ చెరువు నుంచి వెళ్ళే ప్రధానమైన కాలువ కూడా అది కాంట్రాక్టర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ మంత్రి ఉత్తమ్ కుమార్ దగ్గర సమీక్ష పెట్టించి దాన్ని రివైజ్ ఎస్టిమేట్ చేయించి శాంక్షన్స్లో రాబోతున్నాయి. ఆ పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. మల్లన్న గండి నుంచి ఎత్తిపోతల పథకం 104 కోట్ల రూపాయలతో మంజూరు అయింది. అందులో ఒక లిఫ్ట్ పనులు పూర్తి అయినాయి, ఇంకా 2 లిఫ్ట్ పనులు కావాలి. ఆ 2 లిఫ్ట్ పనులను కూడా వచ్చే జూన్ లోపల పూర్తి చేసి ప్రత్యేకించి చిల్పూరు, వేలేరు మండలాల్లో ఉన్న ఆ చివరి గ్రామాలకు, కరువు ప్రాంతాలైన ఆ చివరి గ్రామాలకు వచ్చే జూన్ అంటే కనీసం 7 నెలల లోపు ఆ భూములకు గోదావరి నీళ్ళు అందించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
రఘునాథ్పల్లి మండల కేంద్రంలో, అదేవిధంగా మన వేలేరు మండల కేంద్రంలో కొత్తగా 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంజూరు అవుతున్నాయి. చీపూరు, వేలేరు కొత్తగా ఏర్పడిన మండలాలలో ప్రభుత్వ కార్యాలయాల కొరకు ప్రతిపాదనలు పెట్టారు. అవి కూడా త్వరలో మంజూరు వస్తున్నాయి. ఇది కాకుండా R&B ద్వారా ఒక 150 కోట్లకు, పంచాయతీరాజ్ ద్వారా ఒక 150 కోట్లకు, మొత్తంగా నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయల విలువైన రోడ్లకు ప్రతిపాదనలు పెట్టారు. ఇవన్నీ కూడా ప్రతిపాదనలన్నీ కూడా చివరి దశలో ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం అన్నీ కూడా టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తుంది. నేను చెప్పిన ఈ కార్యక్రమాలన్నీ వచ్చే జనవరి అంటే ఇంకా 1-2 నెలలు, జనవరి లోపు నేను చెప్పిన ఇవన్నీ కూడా పనులు ప్రారంభమవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు చేస్తున్నాను. అంతేకాకుండా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరైనాయి. అయితే నేను ముఖ్యమంత్రి గారిని కోరాను, 10 ఏళ్లలో మా నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణం జరగలేదు, పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, దళితులు ఎక్కువగా ఉన్నారు, ఇల్లు సరిపోవు అంటే ఆయన ఇంకొక 2500 ఇళ్ళు అదనంగా ఇస్తామన్నారు. మొత్తంగా మన నియోజకవర్గానికి అందరికంటే ఎక్కువ 6000 ఇందిరమ్మ ఇళ్ళు వస్తున్నాయి. ఆ 6000 ఇందిరమ్మ ఇళ్ళు కూడా మనం ఏర్పాటు చేసుకున్న ఇందిరమ్మ కమిటీల ద్వారా మీరే ఎంపిక చేయండి. ఇల్లు లేని వారు, సొంత ఇంటి జాగా ఉన్నవాళ్ళు, ఇల్లు లేని వారు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇల్లు ఇద్దాం. ఇందిరమ్మ కమిటీలో ఉన్న 5 మనుషులు 10 పంచుకుందామనే ప్రయత్నం చేయకండి. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాళ్ళను గుర్తించి వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఒకవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనకు అడ్డంకులు సృష్టించే విధంగా, మన ఆలోచనలను డైవర్ట్ చేసే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.